హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ వీడియో ఏంటి అనేది. ఇవాళ వీడియో వచ్చేసరికి నా బ్లౌజెస్ కలెక్షన్ అనమాట, డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్. నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నా. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. ఇది నేను మీషో నుంచి డైరెక్ట్గా తీసుకున్నాను. ఇలా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది. జస్ట్ నేను దీన్ని ఆల్టర్ చేయించాను అంతే, నా సైజ్కి తగ్గట్టు ఫిట్ చేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వచ్చేసాయి. ఇలా ఎల్బో వరకు హ్యాండ్స్ వచ్చిందనమాట. ఫ్రంట్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్కి కింద ఇలా ఒక చిన్న పట్టీ లాగా వచ్చిందనమాట. దానివల్ల ఇది స్టిఫ్గా కింద ఉండి పైన కొంచెం లూజ్ బౌ హ్యాండ్స్ లాగా అట్లా వచ్చేస్తుంది. అలా ఉందన్నమాట. ఇదైతే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. దీనికి ఇలా వచ్చేసాయి అంతా హుక్స్లు. సో జస్ట్ నేను దీన్ని ఆల్టర్ చేయించాను చెప్పాను కదా, సో ఇలా ఆల్టర్ చేయించేసాను నా ఫిట్టింగ్కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట. ఇలా ఒక డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. దీన్ని నేను ఇలా డిజైన్ అయితే చేయించేసా. ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజే. నేను ఇలా కటింగ్ ఇప్పించేసాను హ్యాండ్స్కి. అండ్ అలాగే నెక్ పార్ట్ అంతా ఇలా కటింగ్ అంతా ఇప్పించేసాను. బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ఇచ్చేసి ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇలా హ్యాండ్స్ అయితే చేయించేసా. చూడండి, ఇలా బ్యాక్ ఓపెన్ అయితే ఇలా పెట్టించేసాను. పూర్తిగా కూడా నేను అలా కట్ వర్క్ అయితే చేయించేసాను అనమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా అంతా నాకు బ్లౌజ్ అంతా డిజైనర్ లాగా వచ్చేసింది. సో ఎలాగో వచ్చింది కదా అన్నట్లు నేను ఇలా చేయించేసాను. ఇది అయితే నేను షార్ట్ హ్యాండ్స్ యూస్ చేశాను. చిన్నవి బాల్స్ లాగా ఇలా హ్యాండ్స్కి పెట్టించేసాను. ఇదైతే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. బ్యాక్ మాత్రం నేను ఇలా రాంబస్ షేప్లో ఇలా ఇప్పించేసి దానికి కూడా చిన్న బాల్స్ అయితే అటాచ్ చేయించేసా. అండ్ అలాగే నెక్ పార్ట్ అంతా అలా పైపింగ్ ఇప్పించేసాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది సీతారామం శారీ అన్నారు కదా, సో దానికి సంబంధించింది అనమాట. ఈ బ్లౌజ్ ఇంకా నేను వేర్ చేయాల, ఇది ఎక్కడో పడిపోయింది అనమాట. సో ఇప్పుడు తవ్వకాల్లో అది బయటపడింది. సో దీన్ని వచ్చేసరికి ఇలా బఫ్ హ్యాండ్స్ లాగా పెట్టించేసా, షార్ట్ హ్యాండ్స్. అండ్ బ్యాక్ అయితే నార్మల్గా పెట్టించేసా, బట్ నెక్ మాత్రం ఇలా డీప్ వీ షేప్లో అయితే పెట్టించేసాను. అండ్ థ్రెడ్స్ అయితే నార్మల్, నేను ప్రతిదానికి థ్రెడ్స్ యూస్ చేస్తాను, నాకు ఎందుకో జారిపోయినట్లు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట. ఇది కూడా నేను మీషోలో నుంచి తీసుకున్నాను. జస్ట్ నేను సైజ్కి తగ్గట్టు ఆల్టర్ చేయించేసా అంతే. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. అండ్ ఇది సైడ్ ఓపెన్ అనమాట, బ్యాక్ ఓపెన్ కాదు, ఇది సైడ్ ఓపెన్. సైడ్ ఇలా జిప్ వచ్చేసింది. జస్ట్ మనం పైనుంచి అలా వేర్ చేయడమే. ఇది నాకు 300 అలా పడింది అనమాట దీని కాస్ట్ వచ్చి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట. ఇలా సిల్వర్ కలర్ బ్లౌజ్. నా దగ్గర సిల్వర్ కలర్ ఒక్కటి కూడా లేదు. సో ఏదైనా శారీకి మ్యాచ్ అవుతుంది అన్నట్లు తీసుకున్నా. సో అందుకే ఇలా సింపుల్గా పెట్టించేసాను. ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. జస్ట్ ఏం లేదు, బ్యాక్ సైడ్ ఇలాంటి షేప్ ఒకటి ఇప్పించేసా అంతే, నార్మల్ బ్లౌజే. ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టించేసా. చెప్పాను కదా నేను మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్కి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టించుకుంటాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా హార్ట్ షేపు, నాకు బాగా నచ్చిన బ్లౌజ్ అనమాట ఇది. ఇలా తీసుకున్నాను. అంత హార్ట్స్ అంతా చమ్కీ లాగా వచ్చింది హార్ట్స్ మీద అంతా. సో ఫ్రంట్ ఓపెన్ ఇది బ్లౌజ్. అండ్ నెక్ పార్ట్ వచ్చేసరికి ఇలా తీసుకున్నా. అండ్ బ్యాక్ అయితే ఇలాంటి బటన్స్ అయితే పెట్టించేసాను. సేమ్ క్లాత్, ఏదైతే క్లాత్ యూస్ చేశానో అదే క్లాత్తో బటన్స్. అండ్ అలాగే ఇక్కడ నెట్ కూడా యూస్ చేశాను అనమాట. పై వరకు జస్ట్ బోట్ నెక్ లాగా పెట్టించి కింద అయితే ఇలా కట్ వర్క్ అయితే ఇప్పించేసాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది నేను డిజైనర్ బ్లౌజ్ ఒకటి ఎక్స్ట్రా పీస్ ఒకటి మిగిలిపోతుంది కదా షాప్లో, అలా తీసుకున్నా. వాళ్ళ దగ్గర మిగిలిపోయిన పీస్ ఉంటే ఏదైనా శారీకి మ్యాచ్ చేద్దాము అని. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టించా. ఇది పింట్రెస్ట్లో చూసి ఇలా డిజైన్ చేయించాను అనమాట, ఇలా క్రిస్ క్రాస్గా. ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది నా శారీదే, వేరే శారీకి వచ్చిందనమాట. సో ఇలా అయితే తీసుకున్నా. దీన్ని ఇలా బోట్ నెక్ లాగా పెట్టించేసి హై నెక్, హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఇప్పించేసాను. అండ్ ఇదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. అండ్ బ్యాక్ ఓపెన్ వచ్చేసరికి ఇలా యూ షేప్ లాగా ఇప్పించేసాను అనమాట. 2 సైడ్స్ పైన బటన్స్, కింద బటన్స్ ఇలా అయితే ఇప్పించేసాను.
సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూస్ చేశాను అనమాట నేనైతే. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా నా శారీలోదే, వేరే శారీలోది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఇలా హ్యాండ్స్ పెట్టించేసి ఇది కూడా ఎల్బో వరకు ఇచ్చేసాను అనమాట. అంటే శారీకి తగ్గట్టు కొన్ని కొన్ని బ్లౌజెస్ డిజైన్ చేపిచ్చేసా, అలాంటిదే ఈ బ్లౌజ్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా చిన్న పాట్ నెక్ లాగా పెట్టించి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇప్పించేసాను అనమాట, ఇలా థ్రెడ్స్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది వైట్ అనమాట. నేను ఒక శారీ అయితే సపరేట్గా దానిలో కట్ చేయించుకున్నాను ఆ ఫ్యాబ్రిక్ నచ్చి. సో దానికి మ్యాచ్ చేద్దాం అన్నట్లు ఈ బ్లౌజ్ తీసుకున్నా. ఈ బ్లౌజ్ ఆ శారీ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత దీన్ని డిజైన్ చేసిన తర్వాత దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా హ్యాండ్స్ పెట్టించేసాను నేను, ఇలా చిన్న పఫ్ హ్యాండ్స్ లాగా పెట్టించేసాను. అండ్ బాల్స్ అయితే మ్యాక్సిమం మొత్తం నెక్కి హ్యాండ్స్కి అంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించేసాను అనమాట. ఈ బ్లౌజ్ ఆ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది అనమాట. ఇది శారీలో బ్లౌజే. నా దగ్గర ఇలా హ్యాండ్స్ ఒక్కటి కూడా లేదు, సో అందుకని ఇలాంటి హ్యాండ్స్ అయితే పెట్టించేసాను. చూడండి ఇది కూడా చాలా బాగా అనిపించింది. వేర్ చేసిన తర్వాత చాలామంది నీకు బాగా సూట్ అయ్యాయి ఈ హ్యాండ్స్ అని చెప్పారు. జస్ట్ నార్మల్ బ్లౌజే, దీనికి కూడా ఇలా హ్యాండ్స్ యాడ్ చేశాను. అండ్ ఈ హ్యాండ్స్కి కింద ఇలా ఒక క్లాత్ యాడ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది. సో ఇది ఒక శారీకి వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది యాక్చువల్గా నేను ఫ్రంట్ పెట్టించుకుందాం అనుకున్నా. సో ఈ డిజైన్ పోతుంది అన్నట్లు దాన్ని బ్యాక్ సైడ్కి పెట్టించేసి, సో బ్యాక్ అంతా ఇలా వర్క్ వచ్చేటట్టు ఇలా పెట్టించేసాను అనమాట. నేను ఇలా బ్యాక్ సైడ్ ఇంత హై నెక్ ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ట్రై చేద్దామని ట్రై చేశా. సో ఇలా అయితే వచ్చింది, ఫ్రంట్ ఓపెన్ పెట్టించేసాను. సో ఆ డిజైన్ పోకూడదు అన్నట్లు నేను ఇలా వర్క్ని అయితే బ్లౌజ్ని అయితే డిజైన్ చేయించుకున్నా. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా హెవీగా వర్క్ వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదేం నార్మల్గానే నేను స్టిచ్ చేయించాను. సో క్లాత్ అయితే నాకు బాగా నచ్చింది. సో క్లాత్ బాగా నచ్చి తీసుకున్నా. సో దీనికి ఎక్కువ డిజైన్ పెడితే ఈ క్లాత్ ఏమంటారు ఎలివేట్ అవ్వదు అన్నట్లు నేను ఇలా నార్మల్గానే పెట్టించేసాను. దీనికి ఏం ఎక్స్ట్రా కటింగ్స్ డిజైన్స్ ఏది యూస్ చేయలేదన్నమాట. జస్ట్ నార్మల్గా స్టిచ్ చేయించేసాను అనమాట. అంతే అండి, ఇకతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ అలాగే మీకు ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ బాగా నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.